భూభన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు టెండర్లలో పాల్గొని 20 లక్షల కేజీల సరఫరాకి 10 లక్షల కేజీలని సరఫరా చేస్తామని చెప్పినారు కనుక మిగతా 10 లక్షలకు L2 టెండరర్కు మేము ఆ 10 లక్షల సరఫరాను ఇచ్చినాము అని వాళ్ళు ప్రకటించినారు. జాతీయ స్థాయి డైరీకి కానీ 484 జీవో చాలా ఇంపార్టెంట్. ఇది 484 రెజల్యూషన్లో పాల్గొన్నటువంటి ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనగా నందిని మిల్క్ ప్రొడక్ట్స్ 20 లక్షల కేజీల సరఫరాకు సంబంధించి పాల్గొన్నటువంటి ఈ సంస్థ సింగిల్ టెండరర్ కానీ టీటీడీ తాను ఇచ్చినటువంటి ప్రకటనలో ఇది 20 లక్షలు సరఫరా చేయలేను అని చెబితే L2 టెండర్గా ఉన్నటువంటి జాతీయ డైరీకి ఇచ్చినాము అని ప్రకటించినారు. కానీ మేము సరఫరా చెయ్యలేము అని వీళ్ళు ప్రకటించలేదు. 10 లక్షలకు మాత్రమే సరఫరా చేస్తాం, 10 లక్షలకు సరఫరా చేస్తున్నాము అని ప్రకటించినారు. L2 టెండరర్ ఈ టెండర్లో లేనే లేదు. ఇంత పచ్చి అబద్ధాన్ని టీటీడీ చెబితే ఇది టీడీపీ అనుబంధ సంస్థ అనేటువంటి అనుమానం ఎవరికి రాదానని క్వశ్చన్ చేస్తున్నాం. మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఈ టెండర్ 28/9/2025 సంవత్సరం జరిగింది. ఈ 484 అన్నటువంటి రెజల్యూషన్ టెండర్. ఆ తరువాత వెంటనే 4/11/25 10 లక్షల కేజీలకు సంబంధించి టెండర్ను ఓపెన్ చేసినారు. ఈ టెండర్లో ఇందాపూర్ డైరీ అన్నటువంటి సంస్థ పాల్గొనటం జరిగింది. ఇందాపూర్ డైరీ మరియు ఇంకొక డైరీ ఈ రెండు కలిపి పాల్గొంటే నేను 10 లక్షలే సరఫరా చేస్తాను అని చెప్పినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ నెక్స్ట్ నెలే పాల్గొన్నటువంటి ఈ టెండర్లో L3గా వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. మొదట 20 లక్షల కేజీలను సరఫరా చెయ్యను అని చెప్పి 10 లక్షలకే సరఫరా చేస్తాను అని చెప్పినటువంటి నందిని ప్రొడక్ట్స్ నెక్స్ట్ మంత్ పాల్గొన్నటువంటి టెండర్లలో ఆ 10 లక్షల కేజీలకు టెండర్లో పాల్గొన్నది ఇది ఇందాపూర్ డైరీకి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ వెనువెంటనే 12/12/25 నెక్స్ట్ మంతే పాల్గొన్నటువంటి టెండర్లో మరో 10 లక్షల కేజీలకు సంబంధించి అప్పుడు కూడా ఇందాపూర్ డైరీ సంస్థ L2గా వచ్చింది. మదర్ డైరీ ఫ్రూట్ వెజిటబుల్ లిమిటెడ్ అన్నటువంటిది ఫస్ట్ టెండరర్గా వచ్చింది L1గా. ఆశ్చర్యంగా ఇందులో కూడా ఆ 10 లక్షల కేజీలను సరఫరా చేస్తానోనని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ L3గా పాల్గొన్నది.
ఇందాపూరు మరియు మదర్ డైరీ ఇవి రెండు 4/11/25 ఒకటి L1 12/12/25 అదే L1 L2గా మారింది. రెండు కలిపి ఈ రెండు టెండర్లని దక్కించుకున్నాయి. ఇందాపూరు అండ్ మదర్ డైరీ ఈ రెండు కలిపి 130 కోట్ల రూపాయల నెయ్యిని 568 రూపాయలకు 567 రూపాయలకు దక్కించుకున్నాయి. ఇందులో కూడా కర్ణాటక మిల్క్ డైరీ పాల్గొన్నది. అంటే టీటీడీ ఎంత అబద్ధం చెప్పింది అన్నదానికి ఇది ఉదాహరణ. అలాగే వీళ్ళు మేము నిబంధనల్ని చాలా మార్చినాము, నిబంధనల్ని కఠినతరం చేశాము అని చెప్పి 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు కుదించాము అని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి